తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు అయ్యో లేస్తలేడేందమ్మా గద్దరన్నా యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు అయ్యో లేస్తలేడేందమ్మా గద్దరన్నా పాపం కడుపు సరకుండా గద్దరన్న పోత ఎవరికో రామసక్కని బిరుదిచ్చిపోయినాడు నువ్వు బిరుదో మరి ఎవరికి ఇచ్చిండో ఏం కదా చూద్దాం పని ఏమో పోర్లా భూమి మీద ఎన్ని రకాల మనుషులు ఉంటారంటే 3 రకాల మనుషులు ఉంటారు అని చెప్పుకున్నాం అంతే కదా దేవుడా నేను మంచిగా ఉండాలి అనేటోళ్ళు ఈ లోకంలో 1వ రకం దేవుడా అందరితో పాటు నేను కూడా మంచిగా ఉండాలి అనేటోళ్ళు 2వ రకం ఇక దేవుడా ఎవరు బాగుండదు నేను నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనేటోళ్ళు 3వ రకం ఇక ఈ 3 రకాలే కాదు 4వ రకం మనుషులు కూడా ఉంటారని గద్దరన్న మనున్నప్పుడే చెప్పిండని సీఎం రేవంత్ మీద చెప్పుకొస్తుండులా ఇగో ఇనురి కాకపోతే సీఎం ఏమంటుండో ముఖ్యమంత్రి ఓ రేవంతం సారు ఇక కానీ అయ్యా గద్దరన్న రేవంత్ జీవితాంతం గుర్తుపెట్టుకో పొలిటీషియన్తో కొట్లాడడం సులువు క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడడం అంత సులువు కాదు నీ ఎదురుగున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది అబ్బరకొండ దున్నపోతే దూడలల్లా మెయ్యపోతే ఆవులల్లా మాసొకమైనోడే ఉన్నట్టుండు కేసీరావు మరి కేసీరావు ఓటమికి ఇది కూడా కారణం అంట వారు ఏమంటాను అందుకే ఆ క్రిమినల్ పొలిటీషియన్తోని మేము కాదు మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఇక ఆగే ఓ రేవంత్ అన్న నిన్న మొన్నటి దాకా పానం బాగలేక అవస్థపడ్డ కేసీరావు ఏదో నిన్న పార్లమెంటు ఎలక్షన్లలో వీల్ చైర్ రాజకీయం చేసుకుంటా సానుభూతి ఉంది ఓట్లు గుంజుదామని చూస్తుంటే నువ్వేం సక్కన బాంబు వేల్చి కేసీరావు బండారం అంతా బయట పెడితేమే నీ అన్యారం సలగుండా ఓ బిడ్డలారా మన గమ్మతి పాత్ర చిన్న బ్రేక్ తీసుకుందాం గమ్మతి వార్తలు